సంఘానికి ప్రధానమైన అంశం దట్ షుడ్ బి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి సేవకుడు, ప్రతి సంఘం వాక్యానుసారంగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? మానవ పద్ధతులు దైవోపదేశముగా సంఘాల్లో బోధింపబడుతుంది. మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్. అలాంటి సంఘాలు ఈ రోజున నామకార్థంగా వేలు పుట్టుకొస్తున్నాయి. ఆ సంఘ పద్ధతులు, ఆ సంఘ క్రమాలు వాక్యములో లేనివి. జపమాల, కొవ్వొత్తులు వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టడం, విగ్రహం ఎదుట దండం వేయడం, పరిశుద్ధులకు ప్రార్థన చేయడం, సంఘాల్లో రకరకాల లోకాచారాలు, లోక పద్ధతులు. ఒక ఇల్లు కడితే పాలు పొంగాలంటాడు, ఒక ఇల్లు కడితే ఆ ఇంటి మీదకి దోషం రాకుండా గుమ్మడికాయ కట్టాలంటాడు. ఇది వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని అవమానపరిచేది కాదా? నీ ఇంటికి దోషం రాకుండా కాపాడిన ఒక గుమ్మడికాయ దేవుని కార్యమా? మన దేవుని కార్యానికి సంపూర్ణంగా లోబడ్డప్పుడే దేవుడు ఆ ఇంటిని, ఆ ఇంటి వారిని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలామందికి రాళ్ళ మీద నమ్మకాలు ఉంటాయి. ఉంగరాలు రాళ్ళు. ఉద్యోగాలు కలిసి వస్తాయని, వ్యాపారం పెరుగుతాయని, పొంచున్న అపాయం తప్పుతుందని, ఆ దోషం ఈ దోషం పోతుందని వాడేదో చేయి చూసి చెప్పితే దాన్ని నమ్మి రాళ్ళు వేసుకునే భక్తులు కూడా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ చెయ్యి చూసేవాడు ఎప్పుడైనా ఎక్కడైనా మంచి డ్రెస్లో ఉంటాడా? ఒక బిల్డింగ్లో ఉంటాడా? ఓ చెట్టు కింద ఉంటాడు. ఓ అమాయకమైన ఆ చిలుకను ఒకటి తీసుకుంటాడు, దానికి చిన్న ట్రైనింగ్ ఇస్తాడు. అది ఏ కార్డు వస్తుందో ఆ కార్డు తీసిస్తే మీ జాతకం చదివితే అమ్మయ్య అట్లనా అనేస్తారు కొంతమంది. ఒకసారి మా దగ్గరికే వచ్చారు, చేతులు చూసేవారు. అక్కడ ఫెయితంలో ఉన్నాం, ముందు నుంచి వెళ్తున్నారు. నేను బయట కూర్చుంటే, సార్ నీ చేయి చూస్తా సార్ అన్నాడు. మన లోపల పిలిచిన, నా భవిష్యత్తు చెప్తావా? చెప్తాను సార్ అన్నాడు. వాడిని కూర్చోపెట్టి మనకి సువార్త చెప్పి ఇది నీ భవిష్యత్తు అని చెప్పిన వాడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనుషుల చేతికి అప్పగించుకోవద్దు. మనందరి కాలగతులు చిలుక చేతిలోనో, నీ చెయ్యి రేఖలు చూసే వాని చేతిలో లేదు, మనం దేవుని చేతిలో ఉన్నాము. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. చాలామంది పైన నక్షత్రాల్ని ఫాలో చేస్తారు. స్టార్ ఏ రాశి? ఒక రాశి చెప్పరే? సింహరాశి. ఇంకా మీకు బాగానే తెలిసినట్టుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మాసాలు. ఏ మాసం? తర్వాత ఈ కాలంలో అడుగు పెట్టకూడదు. ఏ కాలంలో? రావు కాలం. దేవుని బిడ్డలకి అన్ని కాలాలు మంచి కాలాలే. దేవుడు చేసిన ప్రతిరోజు మంచి రోజే. హల్లెలూయా. తుమ్మితే కూడా ఆగిపోతాడు. పిల్లి దాటిందంటే ఆగిపోతాడు, వెనకకు పోతాడు. వాస్తువులు ఇవన్నీ కూడా సంఘాల్లో ఈ రోజున ప్రవేశించి మానవ పద్ధతులతో కూడిన సంఘాలుగా మార్చేశాయి. కొన్ని సంఘాల్లో అయితే పంచాంగం ఉంటుంది, పెళ్ళికో ప్రార్థన, సావుకో ప్రార్థన, బర్త్డేకో ప్రార్థన. అందరినీ కళ్ళు మూయమంటాడు, ఈయన కళ్ళు తెరిచి ప్రార్థన చదువుతాడు. ఇంకెంతకాలం చదువుతావు సార్ ప్రార్థనలో? ఈ ఆదివారం ఈ వాక్యం చెప్పాలి, వచ్చే ఆదివారం ఇంకో వాక్యం చెప్పాలి. ముందే సిలబస్ ఇచ్చేస్తారు.
But where is your revelation from God? అందుకని ఈ రోజు నాకు ఖండించి మాట్లాడుతున్నాను. సంఘం మానవ పద్ధతిని బట్టి, మానవ ఆలోచనలు బట్టి, మానవ ఉద్రేకాలను బట్టి కాదు. ఇది శక్తి చేత, బలము చేత కాదు. ఇది దేవుని ఆత్మ ద్వారా జరగవలసింది. యేసయ్యకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి మంచి కృపలో మనం ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. మానవ పద్ధతులు పోవాలి సంఘాల్లో. మనుషుల కల్పితాలు పోవాలి సంఘంలో. లోకంలో ఉన్న ఫ్యాషన్, స్టైళ్ళు, డిజైన్లు సంఘంలో పోవాలి. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. లోకంలో ఉన్న స్టైళ్ళని సంఘాల్లో కనిపించకూడదు. లోకానికి, సంఘానికి ఓ పెద్ద ప్రాకారం కట్టబడింది. ఆ ప్రాకారమే వాక్యం. లోకం నీలోనికి రాకూడదు, నువ్వు లోకంలోనికి వెళ్ళకూడదు. లోకానికి నీకు మధ్యలో దేవుని వాక్యం అనే స్టాండర్డ్ గోడ అడ్డుగా కట్టబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన పిల్లలు కూడా అలాగే కోరుకోవాలి. లేటెస్ట్ డిజైన్ ఏది ఉందో అదే నువ్వు కోరవద్దు. లేటెస్ట్ ఫ్యాషన్ ఏది ఉందో అదే నువ్వు ఆశించకూడదు. లోకము పోయే పోకడలో నువ్వు పోకూడదు. మనము లోకస్తులు మాదిరిగా ఉండకూడదు. లోకస్తులకు మనం మాదిరిగా ఉండాలి. చెప్పండి మంచిగా ఆమేనని. చెప్పండి హుషారుగా. అలాంటి క్రమశిక్షణ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అక్కడ టైట్ జీన్స్ అయితే మనకి ఇక్కడ టైట్ జీన్స్, అక్కడ బుగ్గ అయితే మనకి ఇక్కడ బుగ్గ. ఒకటి ప్యాంటు చిలిగితే అందరూ చింపుకోవడం ప్రారంభిస్తారు. స్తోత్ర. ఒకడికి ఏదో యాసిడ్ పడి చిన్న రంధ్రం పడితే అందరూ రంధ్రం చేసుకుంటారు. అదేంటంటే స్టైల్. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక కొత్త ప్యాంట్ని చింపుకుంటే అది 2012 ఏదో స్టైల్. ఆ తర్వాత కొత్త ప్యాంట్ని సగం చింపుకొని, చింపిని కనీసం కుట్టకుండా దారాలన్నీ ఇలా వేలాడుతుంటే అది స్టైల్. ఇప్పుడు రేపు 2018-20లో అంట ఇంకేముండవు. దాన్ని కూడా ఫ్యాషన్ భావిస్తారు. కాదు, మనకెప్పుడు ఒక స్టాండర్డ్ ఉండాలి. ఆమేనంటారా? లోకం మార్చుకోనివ్వండి వాళ్ళ పద్ధతులు. మనం ఒకే పద్ధతిలో, ఒకే స్టాండర్డ్లో, ఒకే విధంగా మనం సాగిపోవాలి. ఎందుకంటే మన చట్టం వేరు, మన పద్ధతులు వేరు, మన క్రమం వేరు, అసలు మన స్టైలే వేరుగా ఉండాలి. చేతులెత్తి ఆమేనని గట్టిగా చెప్పండి హుషారుగా. ఈ కృపలో మనం ఎదగాలి. మానవ పద్ధతులు సంఘాల్లో కనబడకూడదు. మనుష్య ఆవేశాలు సంఘంలో కనబడకూడదు. శరీరంలో రేగుతున్న కోపాలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు సంఘంలో కనబడకూడదు. ఆ మార్పు సంఘంలోనికి రావాలి. అప్పుడే ఆ వ్యక్తి పరలోకాన్ని సిద్ధపడతాడు. సంఘానికి వచ్చి రకరకాల కుట్రలు, కక్షలు, కోపాలు మనసులో పెట్టుకొని సమాధానం లేకుండా మనసు నిండా రకరకాల బలహీనతలు పెట్టుకొని నువ్వు ప్రభుని ఆరాధిస్తే రేపు నువ్వు త్రోసివేయబడతావేమో. కనుక లెట్ us prepare. సిద్ధపడదాం. ఒక రూపాంతర అనుభవంలోకి వస్తాం. ఆయన రాకడకు యోగ్యులుగా మనం కనుపరుచుకుందాము. ప్రైజ్ ద లార్డ్.